వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బయలుదేరే ముందు 2 బాయిల్డ్ ఎగ్స్, 2 ఓన్లీ ఎగ్ వైట్స్ అండ్ కొద్దిగా ఇది మొత్తం తినలేండి, ఇందులో సగం తింటా బాయిల్ చనా అనమాట. నా యూజువల్ మన మార్నింగ్ రొటీన్ 1 లీటర్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయాం, రెడీ అయిపోయాం, బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరిపోయాం. వెళ్ళి ఈరోజు కొద్దిగా లెగ్స్ కూడా చేద్దాం, వర్కౌట్ చేసి వేరే వేరియేషన్ ఏదైనా చేద్దాం ఇంకా మజిల్కి. అయితే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం అనమాట. అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒకటి రైల్వే గేట్ ఉంటుంది, అది తుంగలం రైల్వే గేట్. లోకల్ వాళ్ళు ఎవరైనా ఐడియా ఉంటుంది, ఒక రైల్వే గేట్ ఉంటుంది. కానీ వెళ్ళిన ప్రతిసారి గేట్ పడుతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు కంపల్సరీ గేట్ పడుతుంది అనమాట. తలనొప్పి దాంట్లో. అది కాకుండా ఇంకో షార్ట్ కట్ ఉంటుంది, చూపిస్తే చూడండి. అది అంత తల్లపట్టే ఇక్కడ నుంచి ఎవరైతే జర్నీ చేస్తారో ఈ రూట్ నుంచి, ఈ తుంగలం రైల్వే గేట్ నుంచి, వాళ్ళకైతే మాత్రం పక్కా ఐడియా ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆ స్ట్రైట్ లారీ వెళ్తుందా, ఇప్పుడు కనిపిస్తుందా? కొద్దిగా ముందుకు వెళ్తే లాస్ట్ డెడ్ ఎండ్ చూడండి కనిపిస్తుంది రైల్వే గేట్. 100% అక్కడ ఎప్పుడు అమ్మ పడుతూనే ఉంటుంది గేట్. అది కాకుండా ఇలా వెళ్ళిపోయాం అనుకోండి, ఇది ఈ షార్ట్ కట్. అదే రైల్వే గేట్ నుంచి అక్కడ కిందన ఒకటి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోవచ్చు మనం. అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇలాగా రైట్ తీసేసుకోవాలన్నమాట. ఇలా రైట్ తీసుకొని మళ్ళీ లాస్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కనిపిస్తుంది మీకు. అది ఇదిగో ఎండుకు వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ బ్రిడ్జ్ వస్తుంది అనమాట, షార్ట్. అంతే. మనకి ఇంకా రూటే యూజ్ చేయడం మానేసాను. మాట్లాడితే ఆ గేట్ పడుతూ ఉంటుంది. ట్రైన్, గూడ్స్ ట్రైన్, ప్యాసింజర్స్ ట్రైన్స్ కూడా వెళ్ళవు అనమాట దాని మీద నుంచి. ఆ గూడ్స్ ట్రైన్ వెళ్తే తెలుసు కదా ఎన్ని ఉంటాయో, 70 డబ్బాలు, 80 డబ్బాలు, 100 డబ్బాలు ఉంటాయి దానికి. అక్కడి నుంచి వెళ్ళడానికి అది వెళ్ళేటప్పటికే టైం, మళ్ళీ అది ఆపుతుంది కొంతసేపు మొత్తం టైం. ఇది ఇలాగా ఇందులో నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఇలాగా ఇందులో నుంచే కార్లు, ఇందులో నుంచి ఆటోలు, అన్నీ ఇందులో నుంచే. మళ్ళీ కార్ క్రాస్ అయిపోయాం, బయటకు వచ్చాడు ఇదన్నమాట. ఇది షార్ట్ కట్. రైల్వే బ్రిడ్జ్ సంగ్రహం చూస్తాం కదా, ఇంకా స్ట్రైట్గా వచ్చేసి ఎక్కడ ఆగకుండా లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, మనకి హైవే వచ్చేస్తాం అనమాట, శ్రీలానగర్ హైవే. ఈ హైవే ఎక్కామంటే మరి ఇంకా నాతో అక్కడ ఆగకుండా ఆ సిగ్నల్స్ వస్తుంటే అక్కడక్కడ కూడా దగ్గర ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఈ హైవే నుంచి శ్రీలానగర్. ఇంకా జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆపి వాగు వెళ్ళిపోదాం. అలా వాక్ చూస్తుంటే ఇంకా టైం కూడా పట్టేస్తుంది, మన వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది అన్నమాట. ఫైనల్లీ చేరుకున్నా జిమ్కి. అయితే మీకు వ్లాగ్లో ఇంతకుముందు చూపించాను కదా ఎలా వచ్చేది వే అని. ఒక వ్లాగ్ ఏం చేస్తా అంటే కంటిన్యూగా నేను ఎలా వస్తుందని ఏంటనేది మెయిన్ పాయింట్స్ తీసి పెడతా. మెయిన్ సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ అలాంటి ఇప్పుడు శ్రీలానగర్ దాకా పెట్టా, నెక్స్ట్ ఎన్ఏడి, కంచర్పాలెం, గురుద్వారా, ఇటువంటివి ఉంటాయి కదా. ఆ మెయిన్ పాయింట్స్ తీసి పెడతాను, మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎంత జర్నీ చేస్తున్నాను డైలీ అనేది. 1 hour జర్నీ ఎంత ట్రాఫిక్లో నుంచి, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సక్సెస్ అనేది సింపుల్గా వచ్చేది, హార్డ్ వర్క్ చేయాలన్నమాట. హార్డ్ వర్క్ ఎవరికి కనిపించదు నేను చెప్తే తప్ప. అది ఏంటి మళ్ళీ బ్యాగ్ పడుకొని జిమ్కి వచ్చా. ఎక్స్ కూడా తెలియదు అనమాట, ఎందుకంటే అంతగా ఆకలి లేదు. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎక్స్ తినేద్దాం. జిమ్కి వచ్చేసా, మళ్ళీ చెప్తాను, జిమ్కి వచ్చేసా. ఆకాశన్న క్లయింట్ ఉంటే ఒకరికి అలాగా అన్నకి ట్రైన్ చేస్తూ అన్నకి ఒక ట్రైసెప్ ఒకటి అండ్ చెస్ట్ ఒక 2 మజిల్స్ది వర్కౌట్స్ చేయించి ఒక 2 to 3 వేరియేషన్. క్లయింట్కి చెప్పేటప్పుడు నేను కూడా మధ్యలో ఒక్కొక్క సెట్ చేశాను అనమాట. ఒక్కొక్క వేరియేషన్, ట్రైసెప్ది ఒక వేరియేషన్, చెస్ట్ది ఒక వేరియేషన్ చేశాను. అందువల్ల వ్లాగ్ తీయలేదు నేను, అలాగే కవర్ చేశాను అనమాట ఈరోజు వ్లాగ్. అది చూపించడానికి అవ్వలేదు, టైం కూడా అయిపోయింది, 1:30 అయిపోయింది. లాస్ట్లో రీల్లో అప్లోడ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పుల్అప్స్ తీసాను అనమాట. వీడియో కనిపిస్తుంది కదా పక్కన, అది ఒకటి తీసి కొద్దిగా ఫ్లెక్స్ చేశాను. ఇది ఇంతవరకు మాత్రమే చూపించగలిగాను వ్లాగ్లో. అయితే ఇంటికి వెళ్ళి పొద్దున్న ఏదైతే 4x తెచ్చానో ఆ 4x తినేసి ఇప్పుడు ఆ 4x తినేసి మధ్యాహ్నం మీరు కంప్లీట్ చేసుకొని చూద్దాం ఏంటనేది. జిమ్ నుంచి బయలుదేరి చికెన్ షాప్కి వచ్చాం అనమాట. చికెన్ అయిపోయిందంట అనమాట.
ఇంట్లో ఆకాశన్న మార్నింగ్ కొద్దిగా ఎర్లీగా వచ్చేసాను జిమ్కి. టైం చాలా పోవడం వల్ల తీసుకోలేదు. నాకు వెళ్ళి చూడు ఒకవేళ ఉంటే, లేకపోతే ఆన్లైన్ చేద్దాం. ఓ 2-3 షాపులు వెతికాను కానీ ఎక్కడా లేవు. లాస్ట్లో ఒక షాప్ దొరికింది మనకి. మనమే హలాల్ చేసుకున్నాం అనమాట. హలాల్ చేయలేదు. హలాల్ అని అడిగితే హలాల్ లేదని చెప్పారు. అయితే నేను చేసుకుంటాను, నేనే చెప్తాను చేసుకోమన్నారు. మేమే కోసుకున్నాం అనమాట. జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం అనమాట చికెన్ తీసుకొని. అమ్మగారు రెడీ చేస్తున్నారు. అప్పటిదాకా మేము పొద్దున్న తెచ్చుకున్న చికెన్ తినద్దా, చికెన్ అంటున్నాను, ఎగ్స్. ఫోర్ మార్నింగ్ తిన్నా. లేదమ్మా 8 ఉడకబెడితే పొద్దున్న 4 తిన్నా. 4 తీసుకొని వచ్చాను జిమ్లో తిందామని. జిమ్లో కూడా తినలేదు, ఇప్పుడు తింటున్నా. తినేసి నిన్నది అమ్మా కేజీ అమ్మ అదే తినేసి వీడియో ఎడిట్ చేసుకుని తిన్నాడు. అంతలో పైన ఆలోచన వస్తుంది. అప్పుడు మధ్యాహ్నం మీరు కంప్లీట్ చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. టైం ఏమొచ్చి 8 PM. మధ్యలో మధ్యాహ్నం 2 o'clock నుంచి 8 o'clock దాకా మధ్యలో బ్లాగ్ లేపిస్తాను అనమాట. అందుకోసం మళ్ళీ అలా చెప్తున్నా, లేపిస్తున్నట్టు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందని కంటిన్యూ వస్తుంది కాబట్టి ఏంటి మళ్ళీ ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. సరదాగా చెప్తున్నా. ఇదే మధ్యలో చికెన్ తీసుకొని వచ్చాం. అది తెచ్చిన తర్వాత అది కుక్ చేసే లోపలికల్లా మా ఎక్స్ మేము తినేసాం, చూసారుగా. ఇది మధ్యలో రెస్ట్ తీసుకొని నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేసుకొని అంతా చేసి అప్లోడ్ కూడా చేసాం. అయిపోయింది. అది చిన్న పని మీద బయటికి వెళ్ళాం అనమాట. అయితే ఆ పని ఏంటనేది చెప్తా, త్వరలో చెప్తా. లేదా మీరు కామెంట్లో పెట్టండి ఏ పని మీద బయటకు వెళ్ళి ఉంటాం అనేది. అదన్నమాట. అయితే ఇదనమాట. టైం 8 PM అవుతుంది. జాగ్రత్తగా ఇంటికి బయలుదేరిపోయి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా వ్లాగ్. ఇదే టైం 9:45 PM అవుతుంది. ఈ నా వ్లాగ్స్లో అన్నిటికంటే చాలా చిన్న వ్లాగ్ ఇదే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఇది మన నైట్ మీల్ అనమాట. పప్పు, ఎగ్, 2 చపాతీలు. అయితే అది వెజ్జీస్ అయిపోయింది అనమాట. క్యారెట్ కీరా లేదు, రేపు కొనుక్కోవాలి. ఈ రోజుకి లేదు, అది ఓన్లీ ఇదే. అల్హమ్దుల్లా. అయితే మనది డిన్నర్ కూడా అయిపోయింది అనమాట. ఒక 2 చపాతీస్, 2 అంటే ఈరోజు 3 తిన్నా, ఒకటి ఎక్స్ట్రా తిన్నా అనమాట. 3 చపాతీస్ అండ్ కొద్దిగా దాల్, అండ్ దాంతోపాటు ఒక 3 eggs తెచ్చిన ఎగ్ బుజ్జి అనమాట. అండ్ సలాద్ అనేది లేదు, అయిపోయింది ఈరోజు. అండ్ మనం వాకింగ్ వచ్చాం కాబట్టి చెప్పాక ఆల్రెడీ రేటింగ్ తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఓన్లీ నేను చెప్పే మాటల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒకవేళ లాస్ట్ దాకా చూస్తే ఎవరైనా బ్లాగ్ వాళ్ళ గురించి చెప్తున్నా, చూడకపోతే ఇంకా అంతే అనమాట. అది ఈరోజుది సింపుల్గా నడిచింది. మార్నింగ్ లేచాం, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, వెళ్ళాం. జిమ్ చేసింది కూడా వర్కౌట్ నేను పెట్టలేదు, ఎందుకంటే కొద్దిగా బిజీగా అయిపోయింది కాబట్టి జిమ్లో. అండ్ మధ్యాహ్నం వచ్చాం, మీల్ తిన్నా, అది కూడా పెట్టలేదు. సాయంత్రం చిన్న పని పడింది, బయటకు వెళ్ళాం అనమాట. మన జిమ్ పని మీదే. అదేంటనేది చెప్పలేదు, చెప్తా. లేకపోతే చెప్పా కదా ఆల్రెడీ, మీకు గెస్ట్ చేసి పెట్టాను ఎందుకోసం వెళ్ళుంటాను, ఒకవేళ నా తెలిసి ఉంటే నా ఫాలోవర్స్కి. అదనమాట. ఆపేద్దాం వీడియో ఇక్కడ. నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే తెలుసుగా ఏం చేయాలో సబ్స్క్రైబ్ అనమాట. అది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సపోర్ట్ అనమాట. మీ సపోర్ట్ నాకు ఎంత వస్తే అంతలా నా డైలీ రొటీన్ లైఫ్ చేసి చూపిస్తున్నా. సింపుల్ బడ్జెట్లో ఎక్కువ అంటే బాడీ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు, ఎన్ని డబ్బులు ఉండాలి, ఇది అదేదని. అలా కాకుండా మన ఇంట్లో తినే ఫుడ్తో కూడా మెయింటైన్ చేయొచ్చు బాడీ, ఒక డీసెంట్ ఫిట్నెస్ అని చేసి చూపిస్తాను అనమాట. అందుకోసం వ్లాగ్స్ పెడుతున్నా మా మిడిల్ క్లాస్ తమ్ముళ్ళకి ప్రత్యేకంగా. అదనమాట. ఆపేద్దాం వ్లాగ్ మనకి.